ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు, దేవుడు వారిని సుఖంగా జీవింపజేస్తున్నప్పుడు మొర్రపెట్టారు అని రాస్తుంటే బాగుండేది. ఎప్పుడు వారు మొర్ర పెడతారంటే మిథ్యానీయుల చేత వారు మిక్కిలి హీన దశకు వచ్చిన తర్వాత వాళ్ళు మొర్ర పెట్టడం మొదలుపెట్టారు. అంటే అన్ని బాగున్నందుకు మొర్ర పెట్టలా అని అర్థం. అక్కడ రాసిన మాట చక్కగా మనం అర్థం చేసుకుంటున్న మాట, ప్రతిరోజు ప్రతి క్షణం మన ఇంట్లో మనం దేవుని స్తుతించే వారిగా మార్చబడదుము గాక. ఆరోగ్యం ఇచ్చినా దేవునికి స్తోత్రమే, ఆరోగ్యం లేకపోయినా దేవునికి స్తోత్రం అనేటట్లుగా మనం మార్చబడాలండి. ఆమెను చెప్పండి. ఆరోగ్యం ఇస్తేనే దేవుని స్తుతిస్తానండి, ఆరోగ్యం ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతానండి అని అనుకుంటాం. కొన్నిసార్లు మనం దేవుని సందులో ఆరోగ్యం ఇచ్చినా యెహోవా ఇచ్చెను అన్నాడు కదండి భక్తుడు. మన ముందు కొంతమందిని మాదిరికరంగా దేవుడు ఉంచాడండి. నేనైనా ప్రతిరోజు కూడా దేవుడు నాకు మేలు చేస్తేనే, ఈరోజు అవసరం తీరుస్తేనే కాదు, ఆకలి తీర్చినా దేవునికి స్తోత్రమే, కడుపు మార్చినా సరే దేవునికి స్తోత్రం. ఎన్ని కడుపు మాడిన రోజులు నాకు తెలుసండి. ఎన్నిసార్లు ఒకప్పుడు సమృద్ధిగా ఉన్న సేవలకు పరిచయలకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు కడుపు నీళ్లు తాగిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నోసార్లు జంక్షన్లో మేము సేవకుని వచ్చిన తర్వాత అయ్యగారు ప్రతిరోజు కోటాలు ఉండేవి. ఆ కోటాలకు వెళ్ళిన మేము ప్రతిరోజు మా ఇంట్లో ఉన్న పరిస్థితి ఎలా ఉండదు తెలిసి నేను ఉద్యోగం మానేసా, సేవ అని చెప్పి అయ్యగారితో చెప్పి పరిచయలో తిరుగుతున్నా. పరిచయలో తిరిగినంత మాత్రాన ఆ పూట భోజనం దొరికింది కానీ మనకేమి వాడుకోవటానికి ఉండవు కదండి. అలా వెళ్ళి వచ్చేస్తుండగా కొన్నిసార్లు అనిపించేది, ఈ కోటానికి వెళ్ళింది భోజనం తినడానిక, ఈ కోటానికి వెళ్ళేది ఒకవేళ కడుపు నింపుకోవడానిక అని చెప్పి ఈ పూట ఇక్కడికి వచ్చాం, వీడు ఉద్యోగం మానేశాడరా, పని లేదురా, అందుకే కోటాలకు వచ్చి తింటున్నాడు అనుకుంటారేమోనని చెప్పి కోటానికి వెళ్ళి వాక్య విని వచ్చేసేవాళ్ళం అండి. ఇద్దరు అలాగే వచ్చేసేవాళ్ళం. ఈరోజు నీ మాటలు ఎందుకు చెప్తానంటే మిక్కిలి హీన తెలుసుకొచ్చినాక వాళ్ళు మొరబెట్టారు. నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు మనకి సమృద్ధి ఇచ్చినా సరే దేవునికి స్తోత్రం. ఒకవేళ మనలో ఏ మాత్రం జీవనోపాధి లేకపోయినా సరే దేవుని స్తుతించే వారిగా మనం మార్చబడదుము గాక. ఒక్కరోజు జీవనోపాధి లేదండి, మనమేం చనిపోంగా. 2 రోజులు లేదు, మనమేం చనిపోంగా. కానీ 3 రోజు ఆయన జోక్యం చేసుకొని మనకి మార్గాలు తెరుస్తాడు. ఆమెను చెప్పండి. లేకుండా చేయడండి. మనం ఎలా ఉంటాం, అసలు ఏమంటాం దేవుణ్ణి? యోబు భార్య కూడా చందగా, ఇంకేమయ్యా భక్తి, ఇంకేం భక్తి చేస్తావు, రోగం అయిపోయింది, పిల్లలందరూ పోయారు, ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, ఇంకేం భక్తి చేస్తావు, దేవుని దూషించి చావమందండి. అంటే దాని అర్థం అని చెప్పనా, దేవుణ్ణి ఏ మనిషి కూడా దూషిస్తే దేవుడు తట్టుకోలేడండి. అది దేవుని బాధ పెట్టమంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా దేవుని బాధ పెట్టకుండా మనము నోట స్తుతి యాగం చెల్లించే వారిగా మార్చబడదుము గాక.